ఏమిటి ఏమిటి ఏమని అంటున్నది? అవును బాలు, బీచ్ నుంచి రాగానే మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. నన్ను బయటికి వెళ్ళకుండా కాపలా పెట్టారు. వెంటనే నా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. అలాగా? అయితే అయితే అంతకంటే ముందు అక్కడి నుంచి నేను తీసుకువెళ్ళిపోతాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. చూడు, ఇప్పుడు సరిగ్గా 7 అయింది. ఈ రాత్రి 11 గంటలకు వస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఏమిటి బాలు నువ్వు చేస్తున్న పని? నా ప్రేమకు ముగింపు వెతుకుతున్నాను. నువ్వు ఆ ఫోన్లో చెప్పే ముందు నీ వదిన అన్నయ్య మీ వంశ పరువు ప్రతిష్టలేవి నీకు గుర్తుకు రాలేదా? నువ్వు ఆ పిల్లతో లేచిపోతే లోకమేమంటుంది? లేచిపోవటం లేదు వదిన, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సమాజం దాన్ని లేచిపోవటమే అంటుంది. నలుగురు మన కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తారు. ఆ అవమానాన్ని భరించలేక మీ అన్నయ్య... వద్దు బాబు, వద్దు. ఆ అపశకును నా నోటితో పలికించకు. వదిన, నువ్వు ఒక ప్రేమ కథ రాశావు. అందులో సమాజము పెద్దలు ఆ పెళ్లికి ఒప్పుకోకపోతే చివరికి ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ అందరినీ ఎదిరించి వెళ్ళిపోయారని రాశావు. దాన్ని లేచిపోవటం అనేగా అంటారు. అంటే సమాజానికో నీతి, మరిదికో నీతి చెప్తున్నావా వదిన? వాళ్ళు కథలు వేరు, జీవితాలు వేరు. మొండిగా నిర్ణయం తీసుకుని 10 మందికి ఆదర్శమైన ఈ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయకు. చిన్నవాడివైనా ఈ చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను. నా మాట విను. వదిన, వదిన, నేను హేమను పెళ్లి చేసుకుని వస్తే ఆశీర్వదించి అక్షతలు వేయవలసిన చేతులు వదిన ఇవి. వాటిని జోడించి నా ప్రేమకు పెళ్లి కట్టురాకు. రాత్రి 11 గంటలకు నేను వెళ్ళకపోతే హేమకు వేరే పెళ్లి చేసేస్తాను. అది ఇష్టం లేని హేమ చచ్చిపోతుంది. వదిన, హేమ చనిపోతే నేను బ్రతకగలనా వదిన? పాలు, నీ మాటలతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసి వెళ్ళిపోతే ఈ విషయం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని మీ అన్నయ్య అడిగితే నేనేం సమాధానం చెప్పను బాలు. అందుకే నేను వెళ్ళిపోయే వరకు ఈ నిజాన్ని అన్నయ్యకి చెప్పనని మాటి వదిన. ఇది నువ్వు గీస్తున్న కొత్త లక్ష్మణ రేఖ బాలు. నా తమ్ముడు లక్ష్మణుడనే నమ్మకంతో ఉన్న మీ అన్నయ్య నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే ఆ ద్రోహాన్ని సహించగలరా? ఆ నిజాన్ని భరించగలరా? రాముడి ఆశీస్సు లేనిదే ఈ లక్ష్మణుడు ఇల్లు వదిలి వెళ్ళలేడు. అన్నయ్య ఆశీస్సులు తీసుకుని నేను గడప తడతాను. మీ అన్నయ్య ఆశీస్సులు తీసుకోకుండా నువ్వెలా వెళ్తావు బాలు? రాముడి ఆశీస్సులు తీసుకుని ఈ లక్ష్మణుడు గడప తడతాడు. బాలు, హేమ పద.
ఏమిటి జానకి? ఏమైంది? మన బాలు బాలు హేమను తీసుకుని వెళ్ళిపోవటానికి హాస్టల్కి